స్కీమ్లు దళిత బంధు మా సీఎం క్లియర్గా చెప్పిండే హుజూరాబాద్లో మొత్తంలో రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తా అని చెప్పిండు దళిత బంధు. ఎవరైనా చెప్పిండ్రా? ఎవరో చెప్పలేదు కదా, ఆయనే చెప్పిండు కదా. పోనీ డ్యూటీలు చేసే వాళ్ళకు కూడా ఇస్తాడు కదా, ఆర్థికంగా మంచుకున్న వాళ్ళకు కూడా ఇస్తాడు కదా. మళ్ళీ నిన్న ఈడ కూడా చెప్పిండు కదా, మెల్లగా మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొస్తాను కూడా చెప్పిండు కదా. 20 ఏళ్ళు ఉండేది మేమే అని కూడా చెప్పిండు కదా. ఇంకా వానికి అక్కడికి ఎక్కలేదా? వానికి మైండ్కి ఎక్కలేదా? అన్ని మేమే చేస్తాం, మా సీఎం కేసీఆరే చేస్తాడు. ప్రతి పేదోళ్ళ గుండెల్లో ఉంటాడు, పేదోళ్ళ ఇళ్లలో ఆయన దేవుని రూపం. ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్. యాది పెట్టుకోరాయ్ చపరాసి. వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాను కదా, అబద్ధాలలో నంబర్ 1 కదా, బ్లాక్ మెయిల్లో కూడా నంబర్ 1 కదా, అన్నిట్లల్లా పట్టెబాజీ వ్యవహారంలో కూడా నంబర్ 1 కదా. నేను వాటితో సవాల్ చేస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి. సాలే, అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పీసీసీకి రాజీనామా చేసి నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే గాండు. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడతాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? రేయ్, నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరా, నువ్వు తమ్ముంటే. అందరికి చెప్తున్నావు కదా, 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళు లాగు, మనమే వస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్ చూపిరా, నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం ఇరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఇరా. నేను మళ్ళా గెలుస్తున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి, నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళీ నిలబడతాని. మొగోడవైతే చెప్పురా, ధైర్యవంతుడవైతే చెప్పురా అని కూడా మీ అందరూ ముంగట ఛాలెంజ్ చేస్తున్నా. వాడిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడదాం. ఎవడు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినోడు 0. ముగ్గు నాకు మంచిగా చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇదంతా రాయిందే ఛాలెంజ్ చేస్తున్నామండి తాలగాంతో. జై తెలంగాణ, జై కేసీఆర్. అయిపోయింది. ఆయన అప్పుడు పీసీసీ లేడు, అప్పుడేదో గవర్నమెంట్ ఉండే, అప్పుడేదో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ మేము కేసీఆర్ గారు ఇక్కడనే తెలంగాణలో ఉంటాడు, ఆయనకు కావాలని ఏదో కొన్ని అవాలా గాలిలో గెలిచిండే వాడు కొన్ని ఓట్లతోటి. ఇప్పుడు ఛాలెంజ్ చేసినా కదరే, నా మంత్రి పదవి కూడా రాని చేస్తున్నా కదా. ఇప్పుడు వాడిని ఇప్పుడు గెలువమని రాదా? మొన్నది పోయిందయా, ఇవాళ చేయమని చెప్పడానికి దమ్ముంటే. గవర్నమెంట్ తెచ్చేది 20 నెలల తర్వాత, మొదలాన్ని ఒక్కసారి మళ్ళా గెలువమని చెప్పు దమ్ముంటే. 24 గంటలు అయిపోయింది, పాలమ్మేటోడు రాలే, నీళ్ళమ్మేటోడు రాలే, భూములు కబ్జాలు పెట్టుకున్నటోడు రాలే, జోకర్ గాడు మల్లన్న కూడా రాలే. ఎవరినైనా భూమి మీద జోకర్లను చూసినాం, బ్రోకర్లను చూసినాం. కానీ పాల మల్లిగాడు సగం జోకర్ సగం బ్రోకర్. వేదిక లెక్కితే జోకర్ లాగా మాట్లాడతాడు, వేదిక దిగితే భూముల బ్రోకర్ లాగా మాట్లాడతాడు. ఎవడు భూములు అమ్మినా, ఎవడు కొనుక్కున్నా ఈ పాల మల్లిగానికి కమిషన్ ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో భూములు కొనుక్కునే అమ్ముకునే పరిస్థితి లేదు. ఇవాళ భూ కబ్జాలు పెట్టినోడు, మున్సిపల్ ఎన్నికలలో టికెట్లు అమ్ముకున్నాడు, జవహర్ నగర్లో పేదోళ్లకు భూముల పట్టాలు లేవు, రిజిస్ట్రేషన్లు లేవు. ఆడ ఎవడి పేరు మీదనో పట్టాను సృష్టించి ఆ పట్టాన్ని ఇంకొకడికి జీపీఏ ఇచ్చి ఆ జీపీఏతోని తన కోడల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ ఆడ సిఎంఆర్ హాస్పిటల్ అని కట్టి వ్యాపారం చేస్తున్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో ఏ వివాదాస్పద భూమి చూసినా మల్లారెడ్డో, మల్లారెడ్డి కొడుకో, మల్లారెడ్డి అల్లుడో, మల్లారెడ్డి బామ్మార్దో ఇవాళ ఈ భూములను ఆక్రమించుకుంటున్నాడు. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా మల్లారెడ్డి మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆనాడు దళితుడు రాజయ్య ఉప ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలు చేసి
ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినావు. 6 ఏళ్ళైనా ఆ అవినీతి ఏందో తేల్చలేదు. అది నీ ఇంటి పంచాయతో నీ పెంట పంచాయతో నీ ఇష్టం. ఇవాళ నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. మల్లారెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారు జవహర్ నగర్లో కట్టుకున్న ఆసుపత్రి మీద, మల్లారెడ్డి గారికి నువ్వు అనుమతించిన యూనివర్సిటీలో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా 20 ఎకరాల తప్పుడు పత్రాలు సృష్టించి మల్లారెడ్డి ట్రస్టుకు గిఫ్ట్ డీడ్ మీద యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చినావు. వీటన్నిటి మీద నువ్వు విచారణకు ఆదేశించు. ఒకవేళ నేను నిరూపించలేకపోతే నువ్వు విధించే శిక్షకు సిద్ధం. లేకపోతే ఊర్లో మల్లారెడ్డి ఎట్లొస్తాడో, మల్లారెడ్డి అవినీతి కథేందో ప్రతి ఊర్లో దండోర వేయించి నిన్ను మల్లారెడ్డిని గుడ్డలిప్పదీస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా.